హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. 183 బ్యాచ్ 183 బ్యాచ్ శ్రీనివాస్ పెరుమండ సరెండర్ లో చాలా సక్సెస్ఫుల్ గా ఎంతో కొత్తగా రీజియన్స్ స్టార్ట్ అయ్యి ఐసీఐల రీజియన్ 1 లో పెరుమండ సరెండర్ లో మనకి 183 బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మన సెషన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. లాస్ట్ రోజుకి వచ్చేసాం. మనం ఇంకా ఒక క్లాస్ ఉంది. ఈ రోజు వచ్చి 29th డే. 29th డేలో భాగంగా ఈ రోజు మనకి స్వాట్ అనాలిసిస్ చెప్పడానికి వచ్చి ఉన్నారు మన స్పీకర్ పద్మావతి గారు. సెషన్ లోకి వెళ్లే ముందు మనం ఒక కొటేషన్స్ తో స్టార్ట్ చేసుకుందాం. రాజలక్ష్మి. Happy evening, all. Strength doesn't come from physical capacity, it comes from an indomitable willpower by Mahatma Gandhi. మనము అనుకుంటాం స్ట్రెంగ్త్ అనేది ఫిజికల్ గా ఉంటుంది అని, కానీ అది ఎంత మాత్రం కాదు. మనలో ఉండే విల్ పవర్ మనం ఎంతటి ఫిజికల్ యాక్టివిటీని నేను చేయగలిగే స్ట్రెంగ్త్ ని మనకి ఇస్తుంది. సో థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక గొప్ప స్పీకర్ను పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను. మేడం జేసీఐ జోనల్ ట్రైనర్గా, ఇంపాక్ట్ టీటీటీడబ్ల్యూఎస్ 13వ బ్యాచ్ సర్టిఫైడ్ ట్రైనర్గా శిక్షణ పొందారు. టీటీటీడబ్ల్యూఎస్ 160 మరియు 164 బ్యాచ్లకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఫ్రీలాన్స్ ట్రైనర్గా మరియు అబాకస్ ట్రైనర్గా వ్యవహరిస్తున్నారు. 7am డిజైనర్ స్టాక్లో వివిధ వ్యక్తిత్వ వికాస అంశాలపై చాలాసార్లు ప్రసంగించారు. టీటీటీడబ్ల్యూఎస్ కోసం ఆఫ్లైన్ సెషన్లో ఎన్నో సెషన్లు అందించారు మరియు టీటీటీడబ్ల్యూఎస్ వైజాగ్కు అత్యుత్తమ మెంటర్గా పనిచేశారు. మేడం వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ కార్యక్రమాల ద్వారా దాదాపుగా 1000 మంది పేద విద్యార్థులకు స్ఫూర్తిని అందించారు. మేడం ఎవరో కాదండి, డివి పద్మావతి మేడం. వెల్కమ్ మేడం, ది వర్చువల్ డయాస్ ఈజ్ యువర్. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్. Thank you so much, sir, for the wonderful introduction of mine. Really, it's my privilege to be here and serving this batch. Yeah. Thank you so much, Tulasi ma'am, and also Ramloka sir and Srinivas sir. Thank you so much once again for giving me this great opportunity. Yeah, first of all, I never be late to bow down my head to our beloved Guru Gampa sir, and also for creating this wonderful platform for us to share our knowledge and share our all the needs here. So definitely, thank you so much once again, and I wish a very happy good evening to all the people who are present over here. Yeah, it's almost half century, right? 50 including me. Yeah, thank you so much. Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava, Atidhi Devo Bhava. So without you, definitely these all wouldn't be done in a great manner. I could say that. So today, I am DV Padmavati hereby to share my few things, to share the knowledge regarding what I have been invited here. So definitely for the next 40 minutes, ఈ రోజు ఎందుకని మనందరం ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నామో, సో డెఫినెట్లీగా నాకు తెలిసినంతట్లో 100% ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తానండి. సో టుడేస్ ఆర్ టాపిక్ ఈస్ డీకోడ్, డిజైన్ అండ్ డెవలప్. So what is this decode, design and develop? So ఈ టైటిల్ వినంగానే డీకోడ్, డిజైన్ అండ్ డెవలప్. సో మీకు ఏమైనా గుర్తొస్తే could you please share me any one of you? Decode, design and develop. సో ఇది విన్న తర్వాత నేను నెక్స్ట్ 40 minutes ఏం చెప్పబోతున్నానో. మ్యామ్, am I audible, Tulsi ma'am? Yes ma'am, yes. Okay. Learn, unlearn. Yeah, thank you so much, Varalakshmi ma'am, for the quick response. Yes, sir, please. Durga Rao, sir, and Konark. Yeah, ma'am. Yes. హ్యాపీ ఈవినింగ్ అండి. Yes, sir. Happy evening. అది డీకోడ్ అంటే మనకి ఏం నేర్చుకున్నాం, మనకి ఏముంది మన దగ్గర అనే విషయాలు, చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ని అనలైజ్ చేసుకోవడం, తర్వాత డిజైన్ చేయడం, మనకి ఏ విధంగా కావాలి అనే దాన్ని మనకి కావాల్సినట్టుగా ఏర్పరచుకుని డెవలప్ అవ్వడం, అంటే వాటి ద్వారా మనం అభివృద్ధిలోకి రావడం అనేది నేను అనుకుంటున్నాను.
Yes, sir. Thank you so much for your wonderful answer. Next, Konarka, sir. మేడం హ్యాపీ ఈవినింగ్. Happy evening, sir. ఫస్ట్ విషయాన్ని అర్థం చేసుకోవడం, తర్వాత దాన్ని ఎలా మనకు అనుకూలంగా వీలవుతుందో అలాగే డిజైన్ చేసుకోవడం, తర్వాత దాన్ని మరింతగా పెంచేదని ప్రయత్నం చేయాలి. Yes, sir. You're almost reached, both of you. Thank you so much. Next, Jyoti, ma'am. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. Yes, ma'am. Happy evening. మొదటగా మన బలాలు బలహీనతలను తెలుసుకొని ఒక విషయాన్ని చక్కగా అన్ని కోణాల్లో విశ్లేషణ చేసి దాన్ని ఎలా మార్చాలి ఉన్నదాన్ని అంటే ఇంకా ఎంత బాగా చేయగలమనే దాన్నే అనుకుంటున్నాను మేడం నేను. Yes, sir. Yes, ma'am. You're almost reached. And Jyotsna, ma'am. Sir, Praveen, sir, definitely your turn will be there within 5 to 10 minutes. Yeah, Jyotsna, ma'am. Happy evening, ma'am. Happy evening, ma'am. Your introduction was very nice. Okay. So, decode means, and whatever the situation may be, maybe it is a sorrowful or like a happy for any situation అయినా కూడా మనము మనకు అనుగుణంగా ఎలాగా మార్చుకోవాలి అనలైజ్ చేసుకొని అని నాకు అర్థమైంది. Yes, ma'am. Almost. Yeah, thank you so much. Yeah, so you made my work so easy. So అందరికీ తెలిసిపోయిందండి. సో ఇంకొక 40 minutes నుంచి ఒక 30 minutes లో కంప్లీట్ చేసేయడానికి ట్రై చేస్తాను, బికాజ్ ఆల్మోస్ట్ ద ప్లాట్ఫామ్ ఈజ్ ఓపెన్ ఫర్ 40 minutes. ఓకే, రైట్. ఒక పెద్ద అడవిలో ఎక్కడైతే విపరీతంగా ఖడ్గమృగాలు తిరుగుతూ ఉంటాయో అక్కడ పెద్ద అడవిలో ఒక బాగా కొమ్ములు తిరిగిన జింక ఏదైతే ఉందో అది ఒక్క రోజు వాటర్ తాగుతూ ఉంటది అనమాట. దానికి ఎంతో దాహం వేసింది, చక్కగా సేద తీరుదాం అని చెప్పి మంచి వాతావరణంలో వాటర్ తాగుతూ ఉంది. సో ఎప్పుడైతే మనకి ప్లెజెంట్ గా ఉంటుందో మన వాతావరణం అంతా ఏంటంటే మనకి మంచి వండర్ఫుల్ థాట్స్ వస్తాయి. సో అలా ఏంటంటే అది వాటర్ తాగుతూ తాగుతూ నీటిలో దాని ప్రతిబింబం చూసుకుంది. ఎప్పుడైతే దాన్ని షాడో చూసుకుందో అది అనుకుంటుంది అనమాట, అబ్బా నేను ఎంత అందంగా ఉన్నానో, అసలు ఎంత మంచి చక్కగా మంచి సన్నటి ఫేజ్, ఇంతలాగా కొమ్ములు ఎవ్వరికీ ఉండవు, ఇంత కొమ్ములు తిరిగిన అంటే నాకు గర్వాన్ని పెంచే, నాకంటూ ఒక యునిక్నెస్ ఇచ్చిన ఈ కొమ్ములేంటి, ఇంత స్కిన్ ఇంత డిజైన్డ్ వేలో ఉన్న స్కిన్ ఏంటి, చక్కగా మనుషులైతే ఏవో రాయల్ ప్లే అని చెప్పి గోళ్ళకి ఏంటంటే వేసుకుంటున్నారు, నాకైతే దేవుడు ఆల్రెడీ మంచిగా మంచి స్కిన్ అయితే ఇచ్చేసాడు అని అలా అనుకుంటూ ప్రతిదీ తన ప్రతిబింబం అంతా చూసుకుంటూ 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 ఆఖరికి ఏమైందంటే తన కాళ్ళు చూసుకుంది. కాళ్ళు చూసుకునేటప్పటికి ఏమైందంటే అనుకుంది, అబ్బా నాకు ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఈ కాళ్ళు మాత్రం ఎందుకని ఇంత సన్నగా ఇచ్చాడు, ఇవి కూడా చక్కగా కొంచెం లావుగా ఇచ్చుండి నా పర్సనాలిటీకి తగ్గట్టుగా యాప్ట్గా ఇచ్చుంటే ఎంత బాగుండో అని అనుకుంది అనమాట. ఇలా అనుకుంటూ ఉంటుంది. ఒకవైపు కొమ్మును చూసి గర్వపడిపోతుంది, ఇంకోవైపు కాళ్ళను చూసి బాధపడిపోతుంది. సో అలా బాధపడిపోతూ ఉంటుంది, ఏదో దానిలో అది అలా మాట్లాడుకుంటూ ఉంటుంది. సో సెల్ఫ్ షేరింగ్ అనమాట. సో మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు ఏంటంటే సడన్ గా దానికి ఒక శబ్దం వినిపించింది. అవునండి, మీరు అనుకున్నది కరెక్టే. సో దాని దగ్గరికి ఏదో వచ్చేస్తున్నట్టుగా టక్ 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 ఏదో శబ్దం అయితే వినిపించింది. ఇంక ఈ లోపు ఏంటంటే దానికి కూడా గుండెల్లో రాళ్ళు బయలుదేరాయి. అయ్యి బాబా ఇదేంటి ఇలాంటి శబ్దం వస్తుంది, సో ఇట్ ఈస్ టైమ్ టు రన్ అని దానికి అర్థమైపోయింది. సో దానికి అర్థమైంది ఏంటంటే దాన్ని ఒక పెద్ద సింహం అయితే వెంటాడుతుంది అని దానికి అర్థమైపోయింది. సో ఇమీడియట్ గా ఇంకా ప్లెజెంట్ వాతావరణంలో ఉండకుండా స్టార్ట్ చేసింది, పరిగెత్తడం మొదలు పెట్టింది, పరిగెట్టింది 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 పరిగెట్టింది. సో తప్పించేసుకుంది, బాగానే తప్పించేసుకుంది. ఇంతలో ఏంటంటే ఇంకా అలసిపోయింది అనమాట. అలసిపోయి ఇంకా నేను కాసేపు ఎక్కడైనా దాక్కోవడం బెస్ట్ ఏమో అని చెప్పి దాక్కుంది. సో ఒక పొదల్లోకి వెళ్ళి దాక్కున్న తర్వాత ఏమైందంటే దాక్కుంది, ఇంకా వెళ్ళిపోయింది, సింహం వెళ్ళిపోయింది. ఏదైతే ఆ శబ్దం విన్నదో ఓకే అయితే నేను ఇంక బయటకు వచ్చేయచ్చులే అని చెప్పి ఇలా బయటకు వచ్చేయడానికి ట్రై చేసింది. బయటకు వచ్చేయడానికి ట్రై చేసే లోపు ఏమైందంటే ఆ కొమ్ములు వెళ్ళి చిక్కుకొని ఉండిపోయి. అప్పుడు మళ్ళీ ఇంకొక క్షణంకి మళ్ళీ ఆ శబ్దం ఏదైతే అది దూరం వెళ్ళిపోయింది అనుకున్న ఆ సింహం అడుగుల శబ్దం ఏదైతే ఉందో దానికి మళ్ళీ చేరువుగా వచ్చేస్తుంది అని చెప్పి దానికి అర్థమైంది. అప్పుడు మళ్ళీ ఇంక ఎంతగానో ప్రయత్నించి బయటకు తీయడానికి అయ్యి బాబోయ్ రావట్లేదు 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 అనుకుంది. మొత్తానికి ఏదైతే ఉందో వెంటనే తప్పించేసుకొని మళ్ళీ పరిగెట్టుకుంటా వెళ్ళిపోయింది. అప్పుడు కరెక్ట్ గా ఆ పరిగెడితే ఇంక తప్పించేసుకుంది, అమ్మయ్య సేఫ్ జోన్ లోకి వచ్చేసిన తర్వాత అది ఏం రియలైజ్ అయిందంటే నేను ఎంతో కరెక్ట్ గా ఒక పావు గంట ముందు నేను గొప్పగా అందంగా ఊహించేసుకున్న నా కొమ్ములు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నన్ను
ఆ పొదల్లో ఉండడం వల్ల నన్ను ఒక విపరీతమైన విపత్తులోకి తోసేపోయాయి. నేను ఏ కాళ్ళనైతే నేను తిట్టుకున్నానో, ఏవైతే నాకు బాలేదు అని అనుకున్నానో, సో వాటి వల్ల సన్నగా ఉండడం వల్ల మాత్రమే నేను ఇంత వేగంగా పరిగెత్తాను. అదే ఏనుగంతలాగో లేకపోతే ఇంకెంతలాగో కాళ్ళు ఉంటే నేను ఇంత వేగంగా పరిగెత్తేదాన్ని కాదు కదా అని అనుకొని రియలైజ్ అయిందనమాట. సో అట్ దాట్ మూమెంట్ అది ఏం రియలైజ్ అయిందంటే వాట్ ఈజ్ ఇట్స్ రియల్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ రియల్ వీక్నెస్. సో డెఫినెట్లీ దిస్ ఇస్ ఓన్లీ బీ ఆర్ టాపిక్, that's nothing but SWOT analysis, which in a precise way, strength, knowing ourselves and talking to ourselves, knowing our strengths, knowing our weaknesses, knowing our opportunities, and knowing our threats. So what is this decode, design, and development? So ఈ decode చేయాల్సిన అంశాలు ఏంటి, డిజైన్ చేయాల్సిన అంశాలు ఏంటి, డెవలప్ అవ్వాల్సిన అంశాలు ఏంటి అనే దానిలో జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ మై స్వాట్ అనాలిసిస్. సో విత్ ఆల్ యువర్ పర్మిషన్, జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ మై పిపిటి. I hope, is it visible, ma'am? May I know your response? Is it visible? Yes, ma'am. Yes. So SWOT analysis is nothing but speaking to yourself. It is nothing but speaking to ourselves. సో ఎవరో ఒక పెద్ద మహాకవి అన్నట్టుగా ఏంటంటే ప్రతిరోజు మనతో మనం మాట్లాడుకోవడం ద్వారా ఏంటంటే మనం ఒక మంచి అవకాశాన్ని మనం సృష్టించుకోగలుగుతాం. ఎవరైతే వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోరో ఒక ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని వాళ్ళు వదులుకుంటారట. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకంటే ఇంపార్టెంట్ మనకి ఎవరు ఉండరండి. సో దో ఇట్ ఈస్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నైబర్స్, ఎవ్రీథింగ్ కమ్స్ ఆఫ్టర్ అస్. సో డెఫినెట్ గా ఏంటంటే మనతో మనం మాట్లాడుకోవడం ద్వారా ప్రతిరోజు అసలు డే బై డే మనం ఏంటంటే ఆన్ డైలీ బేసిస్ మన అందరం కూడా ఏదో ఒక విధంగా ముందుకు వెళ్ళటానికే ట్రై చేస్తాం. సో అలా ట్రై చేసే క్రమంలో ప్రతిరోజు మనతో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో అలా మన కోసం మనం తెలుసుకోవడం మాత్రమే ఈ స్వాట్ అనాలిసిస్. సో ఈ 40 minutes నేను అనేది ఏంటంటే ఏదైనా ఒక అంశం పెట్టుకోండి. యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ యువర్ గోల్స్ which is related to either your personal life or professional life or financial life. I can give you just 30 seconds of time. You just pick one goal of yours. So already మీ goal setting అవన్నీ అయిపోయి ఉంటాయి కదా. You pick any one goal because నేను చెప్పేదంతా ఏదైతే ఉందో సో ఎవ్రీ టైం మీరు దానికి రిలేట్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్క సినారియో, ఎనీ వన్ సినారియో లేకపోతే ఏదైనా ఒక గోల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. యా, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నో నీడ్ టు షేర్ అండి. కాకపోతే ఏంటంటే ఒకసారి ఒకటి గుర్తు తెచ్చుకొని జస్ట్ యు బీ లైక్ దట్. ఎనీ ఆఫ్ యోర్స్. ఆర్ యు ఆల్ రెడీ? మే ఐ హ్యావ్ యువర్ థమ్స్ అప్? Yeah, thank you, Konarka sir. Quick responses I'm getting from you. Are you all ready? అయ్య బాబాయ్, చాలా గోల్స్ ఉన్నట్టున్నాయండి. ఒకటి ఎంచుకోమంటే చాలా కష్టపడుతున్నారు. లైక్ లేడీస్ షాపింగ్కి వెళ్తే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు సెలెక్ట్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే.
సో what is the need of setting this our goal? సో SWOT అనాలిసిస్ అనేది మనం ఎందుకు తీసుకోవాలి? సో అందరికీ గోల్స్ ఉంటాయి. మనం చెప్పినట్టుగా ఒక గోల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో అందరికీ కూడా గోల్ రీచ్ అవ్వడం మన అల్టిమేట్ గోల్. అంతేగాని కష్టపడి అతి కష్టపడి చేయడాన్ని ఇప్పుడు ఎవరు కూడా అంగీకరించట్లేదండి. ద హోల్ వరల్డ్ ఈజ్ యాక్సెప్టింగ్ ఓన్లీ ద స్మార్ట్ వర్కర్స్. సో ఇట్ ఈస్ నాట్ ద హార్డ్ వర్కర్స్. సో మనందరం కూడా ఎలా రీచ్ అవ్వాలి అనుకుంటున్నాం అంటే మన గోల్స్ ని ష్యూర్ గా అండ్ సింపుల్ గా, నాట్ ఎట్ ఆల్ ఎనీ కాంప్రమైజ్ ఇన్ రీచింగ్ అవర్ గోల్స్. సో అలా మనకి ష్యూర్ గా సింపుల్ గా మనం గోల్ రీచ్ అవ్వడానికి సో డెఫినెట్ గా ఈ SWOT అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. So now what is this decode? So decoding our strengths, decoding our weaknesses, decoding our opportunities and decoding our threats. సో ఇప్పుడు మనం ఒక గోల్ అయితే అందరూ కూడా పెట్టుకున్నారు కదా, ఆ గోల్ కి తగ్గట్టుగా మన స్ట్రెంగ్త్ ఏంటి టు అచీవ్ దట్ గోల్, వాట్ ఈస్ అవర్ వీక్నెసెస్ టువర్డ్స్ దట్ గోల్, వాట్ ఈస్ అవర్ ఆపర్చునిటీస్ టు అటైన్ దట్ గోల్, సో వాట్ ఈస్ అవర్ థ్రెట్. సో దట్ ఈస్ వాట్ coming to the strength and weaknesses are always with us. సో మనలో మన స్ట్రెంగ్త్ మన వీక్నెస్ ఎప్పుడు కూడా మనతో పాటే ఉంటాయి. సో దట్ ఈస్ అవర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఎప్పుడు బయటనే ఎంతో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చేవి కావండి. సో డెఫినెట్ గా ఆల్వేస్ ఇట్ విల్ బి లైస్ విత్ అస్. మనం దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటే ఎన్హాన్స్ అవుతుంది, లేదు వదిలిపెట్టేస్తే తగ్గిపోతుంది. సో డెఫినెట్ గా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ always lies with us. Those are internal factors. And also strength and opportunities are positive. So always we are looking out to get our goal in a positive way. మన అందరం అటైన్ చేయాలని అనుకుంటాం కానీ వస్తే రాని పోతే పోని అని అనుకోం. సో పాజిటివ్ సైడ్ ఆఫ్ అవర్ థాట్ ఏమని ఉంటుందంటే వాట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ అవర్ ఆపర్చునిటీ. సో ఈ రెండింటిని మనం సెలెక్ట్ చేసుకునే క్రైటీరియాలో దీస్ ఆర్ ద పాజిటివ్ factors. Strength and weaknesses are the internal factors. Strength and opportunities are the positive factors. Same like opportunities and threats are external factors. So opportunity threat ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ బయట నుంచే రావాలి. It is not for 100% that also it is always from outer side. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఈ రెండు కూడా పక్క వాళ్ళ నుంచి కానీ లేకపోతే బయట నుంచి కానీ. సో అసలు ఏంటి ఆ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం ఖచ్చితంగా చూస్తాం. సో ఈ రెండు వచ్చేటప్పటికి దోస్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ వీక్నెస్ అండ్ థ్రెట్స్ ఆర్ ద నెగటివ్ ఫ్యాక్టర్స్. ఐ రిపీట్, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఆర్ ద ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ప్లీజ్ డోంట్ రైట్ అండి. సో ఆల్వేస్ కీప్ యువర్ బ్రెయిన్ ఓపెన్. చక్కగా బ్రెయిన్ లో పెట్టేసుకోండి అంతా, సో దట్ వీ వోంట్ ఫర్గెట్. ఈ నోట్స్ ఏమవుతుందంటే మన ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత అది ఎక్కడ ఉంటుంది, మనం ఎక్కడ ఉంటాం. సో డెఫినెట్ గా చక్కగా ఓపెన్ చేయండి, మొత్తం ప్యాక్ చేసేసేయండి, క్లోజ్ ఇట్, దట్స్ ఇట్. సో స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఆర్ అవర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. Strength and opportunities are our positive side of our goal. Opportunities and threats are the external factors, so always it should come from outside. And weaknesses and threats are the negative side of our goal. So ఈ నెగటివ్ అనే మాట అసలు ఉండకూడదండి. నెగటివ్ ని we can replace it with a challenge. సో డెఫినెట్ గా ఏంటంటే దోస్ ఆర్ ఆల్ ద ఛాలెంజింగ్ సైడ్. సో డెఫినెట్ గా మనకి ఏదైనా ఒక పెద్ద కష్టమో లేకపోతే ఒక పెద్ద సిచ్యువేషన్ మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వై షుడ్ వి టేక్ ఇట్ యాజ్ అ నెగటివ్? సో ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు షోకేస్ అవర్ టాలెంట్ ఇన్ హ్యాండ్లింగ్ దాట్. సో డెఫినెట్ గా ఏంటంటే ఇట్ ఈస్ అవర్ ఛాలెంజ్ ఫర్ దట్ టు ఓవర్కమ్ దట్. So we are going to see the first factor, that is what the strengths. So how to design our strength? మనం మన స్ట్రెంగ్త్ ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు లేకపోతే ఎలా తెలుసుకోవచ్చు? ద ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఆర్ యూ డూయింగ్ వెల్. మనం ఏం బాగా చేస్తాం? ఖచ్చితంగా జనరల్ గా ఏంటంటే ఎవరైనా పాటలు బాగా పాడుతుంటే ఏమనుకుంటారంటే అబ్బో అందరికి చాలా బాగా పాటలు వచ్చు, నాకు మాత్రమే ఏముంది అని అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ ద వే. సో డెఫినెట్ గా ఏంటంటే మనకంటూ ఒక టాలెంట్ అనేది ఉంటుంది. మనం ఇతరుల కంటే ఏది బాగా చేస్తాం, ఎవరికి రానిది మనకి ఏంటొచ్చు. కొందరికి మంచి అడాప్టబిలిటీ ఉంటుంది, కొందరికి మంచి క్విక్ లెర్నింగ్ ఉంటుంది, లేకపోతే ఇంకో టాలెంట్ ఏదో ఉంటుంది. సో అలా వాట్ ఆర్ యూ డూయింగ్ వెల్, మీరు ఏది బాగా చేస్తున్నారు? ఐ హోప్ యు ఆర్ రైటింగ్.
అండ్ వాట్ సెట్స్ యూ ఏ పార్ట్? 1000 మందిలో ఉన్నా కూడా మిమ్మల్ని అందరూ దేనికోసం తలుచుకుంటారు? సో వాళ్ళకి ఎలాంటి కష్టం వస్తే మీరు గుర్తొస్తారు? రైల్వే స్టేషన్ నుంచి డ్రాప్ చేయడానికా, లేకపోతే ఎనీ ఫైనాన్షియల్ మ్యాటర్సా, లేకపోతే ఏదైనా మంచి అడ్వైస్? కొందరు ఉండారండి ఐడియాస్ బెంచ్ అనమాట వాళ్ళు. సో ఎటు నుంచి ఎటు తిప్పైనా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు. సో అల్టిమేట్ గా దోస్ పీపుల్ ఆర్ కాల్డ్ ఐడియాస్ బెంచ్. సో అలా ఏంటంటే వాట్ ఈస్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ విచ్ కీప్స్ యూ ఎ పార్ట్? ఒక 1000 మందిలో నుంచి నేను ఎందుకు మధుసూదన్ గారిని ఎంచుకోవాలి, నేను ఎందుకు సంజీవ్ గారిని ఎంచుకోవాలి, నేను ఎందుకు తులసిరామ్ గారిని ఎంచుకోవాలి, నేను ఎందుకు ఉమా గారిని ఎందుకు ఎంచుకోవాలి? సో అది మనకైతే తెలుస్తుంటది. మామూలుగా జనరల్ గా బయట చెప్తే ఈవిడెవరో గొప్పలు చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ, సో నేను అందుకే ముందే చెప్పేశాను, స్వాట్ అనాలిసిస్ ఇస్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్. మనలో మనం చెప్పుకోవడంలో తప్పలేదు. సో వాట్స్ కీప్ యూ ఏ పార్ట్ అండ్ వాట్ ఆర్ యువర్ గుడ్ క్వాలిటీస్? మీ డిసిప్లైన్ మంచి క్వాలిటీయా, మీరు రోజు ప్రాక్టీస్ చేసేది మంచి క్వాలిటీయా, నెవర్ గివ్ అప్నెస్ ఉండేది మీ మంచి క్వాలిటీయా? డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ బ్యాడ్ అండ్ గుడ్. సో అలా వాట్ ఈస్ యువర్ గుడ్ క్వాలిటీ? ఇలా ఏ విధంగా అయితే ఈ 3 questions కి, దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ బట్ జస్ట్ ఐ పిక్డ్ అప్ ద టాప్ 3 questions టు నో అవర్ స్ట్రెంగ్త్. మన స్ట్రెంగ్త్ ఏంటో మనం తెలుసుకోవడానికి ఈ 3 questionలు మనలో మనం వేసుకుంటే మన స్ట్రెంగ్త్ ఏంటో తెలిసిపోతుందండి. సో మీరు ఒక మంచి ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారా? దెన్ వాట్ సార్ట్ ఆఫ్ ట్రైనర్ దట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్? లేదు మీరు ఆల్రెడీ ఒక గోల్ అయితే రాసుకున్నారు కదా, ఆ గోల్ అచీవ్ చేయడానికి మీ స్ట్రెంగ్త్ ఏంటి? యు జస్ట్ పికప్ అండ్ కీప్ ఇట్ aside. నెక్స్ట్, హౌ టు డెవలప్ ఇట్? స్ట్రెంగ్త్ తెలిసింది, 2020లో ఇంత స్ట్రెంగ్త్ ఉంది, ఇట్ వోంట్ బీ సఫిషియంట్ ఆర్ ఇట్ వోంట్ టచ్ ద ఎక్స్పెక్టేషన్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ 2030. అప్పటికి సరిపోదు, మరి దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో ఇప్పుడు డీలో డాన్సర్గా వెళ్ళానంటే లెవెల్ 1కి లెవెల్ 2కి ఐ మస్ట్ బి పికప్ ఇన్ ఎవ్రీథింగ్. సో అలా వాట్ టెక్నిక్స్ దట్ ఐ కెన్ యూస్ టు డెవలప్ మై స్ట్రెంగ్త్? సో దిస్ ఇస్ వాట్ అవర్ డిజైన్ అండ్ డెవలప్. సో హౌ కెన్ ఐ డెవలప్ మై స్ట్రెంగ్త్? ఫీడ్బ్యాక్ అనాలిసిస్ ఆర్ ఇంట్రోస్పెక్షన్. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అది నేను మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను అని అడిగి తీసుకోక్కర్లేదు. బట్ డెఫినెట్గా ఏంటంటే కొంచెం ఎలాగో అలా మొత్తానికి మనం ప్రదర్శించిన దాని మీద మనకు ఒక ఫీడ్బ్యాక్ కావాలి, మనం చేసిన పని మీద మనకు ఒక ఫీడ్బ్యాక్ కావాలి. అది అన్ని అంశాల్లో కుదరకపోవచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? యూ జస్ట్ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం అంచనా వేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన కేసెస్లో వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. లేదు అది కుదరని పక్షంలో మనల్ని మనం కూడా మనగా చూసుకోకూడదు, ఒక రెండో వ్యక్తిగా మనం చూసుకున్నప్పుడు మనం ఏంటనేది మనకు అర్థమైపోతుంది. సో ఆ విధంగా ఇంట్రోస్పెక్షన్ మనం చేసుకోవచ్చు. ద సెకండ్ వన్ ఇస్ ద కంపేర్ యువర్ పర్ఫార్మెన్స్. నిన్నటి నీతో ఈ రోజుటి నీకు డిఫరెన్స్ ఏంటి? ఏమైనా వాట్ ఈస్ దట్ బిగ్ ఇంపాక్ట్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ గోల్? మీరు గోల్ రీచ్ అవ్వాలనుకున్నారు, మరి నిన్న ఏం చేశారు ఆ గోల్ రీచ్ అవ్వడానికి? ఈ రోజు ఏం చేశారు? రేపు ఏం చేయబోతున్నారు? ఆల్ దట్ మ్యాటర్స్ ఏ లాట్. సో దట్ ఈస్ వాట్ కంపేర్ యువర్ పెర్ఫార్మెన్సెస్. ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని అనుకున్నారు, నిన్న ఒక వర్డ్ నేర్చుకుంటే ఈ రోజు కూడా ఇంకొక వర్డ్ నేర్చుకోవాలి. దెన్ ఓన్లీ ద వర్డ్ బ్యాంక్ విల్ బి ఇంప్రూవ్డ్. సో ఆ విధంగా వాట్ ఈస్ దట్ వన్ బిగ్ థింగ్, one big impact that you are going to pose. And the next one is list the resources. So అలా చేయడానికి మనకున్న అవకాశాలు ఏంటి? మన వరల్డ్ అంతా గ్లోబలైజ్డ్ గా అయిపోయింది. సో అలాంటి దాన్ని నేను ఏమైనా ప్లాట్ఫామ్స్ వాడతానా, లేకపోతే నేను ఎవరిదైనా సపోర్ట్ తీసుకుంటానా? సో వాట్ ఆర్ ఆల్ మై రిసోర్సెస్? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద టీమ్ బ్రెయిన్ స్టార్మ్. అందరినీ ఒక చోట కూర్చోబెట్టి విడివిడిగా ఎవరినైనా తెలుసుకుందామా, లేకపోతే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సమ్ టైమ్స్ ఏంటంటే మన సబ్స్ నుంచి కానీ మనకంటే చిన్నపిల్లల నుంచి కానీ మనం ఊహించలే వాళ్ళు ఏదైనా ఒక సమూహంలో మనం ఆ క్వశ్చన్ అడగడం ద్వారా చాలా మంచి ఆన్సర్స్ వస్తాయి. సో ఆ విధంగా దీస్ ఆర్ యువర్ ఫస్ట్ 4 హెల్ప్ఫుల్ థింగ్స్ టు డెవలప్ యువర్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ తెలుసుకున్న తర్వాత దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ కి క్రియేట్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఈ 4 కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. సో నౌ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ దాట్ ఇప్పుడు మీకున్న స్ట్రెంగ్త్ ఆల్రెడీ రాసుకునే ఉంటుంటారు కదా, నో నీడ్ టు షేర్. మరి ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక 4 టెక్నిక్స్ షేర్ చేశాను. ఇందులో ఐ వాంటెడ్ టు నో దట్ వాట్ ఈస్ వన్ టెక్నిక్ దట్ యు ఆర్ ఆల్రెడీ ఫాలోయింగ్ and what is one technique that what you are going to follow. Please write it down. If you want, please note it down. మీరు ఆల్రెడీ
మీ స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేయడానికి వాడుతున్న టెక్నిక్ ఏంటి, దట్ ఆల్సో వీ హ్యావ్ టు రైట్ డౌన్. వాడబోయే టెక్నిక్ ఏంటి? ఐ థింక్ యువర్ హెల్ప్ లైన్ ఈజ్ ఆన్ ద స్క్రీన్. చక్కగా చూసి మీరు వాడేస్తుంది ఏంటి అదొకటి రాసుకోండి. బికాజ్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద సెషన్ మనం కాల్ ఎగరేయాలి కదా. ఎస్, మేడం చెప్పిన దానిలో ఆల్మోస్ట్ నేను 4 అయితే పాటించేస్తున్నాను. సో వాట్ ఈస్ వన్ స్ట్రెంగ్త్ already doing and one strength you're going to do? I hope it is done. May I have your thumb? Yeah, thank you so much. Where if you are responding. Okay. Let us move on to the next thing, that is weaknesses. సో స్ట్రెంగ్త్ ఏముందండి, మనతోనే ఉంటుంది కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు తెలుసుకుంటాం. బట్ నోయింగ్ వీక్నెసెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మీ. సో ఆ వీక్నెసెస్ ఎప్పుడైతే తెలుసుకోమో మన శత్రువుల్ని కానీ మన కాంపిటీటర్స్ కానీ మనమే ఇన్వైట్ చేస్తున్నట్టు. సో అకార్డింగ్లీ హౌ టు డిజైన్ యువర్ వీక్నెసెస్. ఇదేంటి మనం స్ట్రెంగ్త్ డిజైన్ అన్నారు బాగుంది, కానీ వీక్నెస్ కూడా ఎవరైనా డిజైన్ చేస్తారా? ఎస్, వీ హ్యావ్ టు, ఖచ్చితంగా చేసుకోవాలి. సో వేర్ డూ యూ స్ట్రగుల్ ఆర్ వేర్ డూ యూ టేక్ ద ఛాలెంజ్? సో ఏ పని చేయడానికి ఎక్కువ కష్టపడుతున్నారు? ఇతరులు చాలా సునాయాసంగా చేసేస్తున్నారు, మనం మాత్రం చాలా ఎక్కువ కష్టపడతాం. సో అలాంటిది ఏంటి? టువర్డ్స్ యువర్ గోల్. ప్లీజ్ కనెక్ట్ ది స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ టువర్డ్స్ యువర్ గోల్. మన గోల్ కి అనుగుణంగానే రాసుకోండి. గోల్ ఒకటి, ఈ స్ట్రెంగ్త్ వీక్నెస్ ఒకటి రాస్తే ఇట్ వోంట్ బి ఆఫ్, ఐ ఫీల్ దట్ ఇట్స్ ఆఫ్ నో యూస్. సో వాట్ ఈస్ యువర్ వీక్నెసెస్ టువర్డ్స్ యువర్ గోల్? వేర్ ఆర్ యూ స్ట్రగ్లింగ్? ఎక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు? వాట్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ ఇంటర్నల్లీ? నాలో నేను ఏం పెంచుకోవచ్చు? బికాస్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ మై హ్యాండ్స్. నన్ను నేనే మార్చుకోగలను. సో అలా ఆ విధంగా నేను ఏమి పెంపొందించుకోవచ్చు? వాట్ ఆర్ ద స్కిల్స్ దట్ ఐ క్యాన్ ఫాస్టర్? వాట్ నీడ్స్ ద ఇంప్రూవ్మెంట్? నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఆర్ వాట్ డూ అదర్స్ డూ బెటర్ దాన్ యూ? నాకంటే ఇతరులు ఏది బాగా చేస్తున్నారు? What is my struggle? What others are doing far better than me? And what needs the improvement? సో ఈ 3 క్వశ్చన్లు మనలో మనం వేసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అవర్ వీక్నెసెస్. తెలిసేసుకున్నాం, ఎస్ వీఆర్ 50% సక్సీడెడ్. మరి దాన్ని డెవలప్ చేసుకోవాలి కదా. సో వాట్ ఆర్ ద డెవలపింగ్ టెక్నిక్స్? లెట్ us see. టెక్నిక్స్ టు ఐడెంటిఫై ద వీక్నెసెస్. ఫ్రీక్వెంట్ అండర్ పర్ఫార్మెన్సెస్. మనం చాలా కష్టపడుతున్నాం. ఎగ్జామ్ తీసుకుంటే అన్నిటికంటే బాగా ఎక్కువ కష్టపడి మ్యాథ్స్ ఎగ్జామ్కే చదువుతున్నాను, అన్నిటికంటే తక్కువ మార్కులు మ్యాథ్స్లోనే వస్తున్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ అండర్ పర్ఫార్మెన్స్. నేను ఎంత ప్రయత్నించినప్పటికీ ఒక స్టాండర్డ్ ఏదైతే మెయింటైన్ చేయాలి అని నేను అనుకుంటున్నానో ఐఎమ్ అనేబుల్ టు రీచ్ టు దట్ స్టాండర్డ్. అది ఎవరో పెట్టిన స్టాండర్డ్ కాదు, నాకు నేనే పెట్టుకున్న స్టాండర్డ్. ఐఎమ్ అనేబుల్ టు రీచ్ దట్. సో what are the factors that made you to get underperformed? And analyze the gap. So what is this gap? The gap between the current situation to the expected situation. ఈ 2024లో నా గోల్ నేను సాధించడానికి నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను? నా గోల్ నేను 2030లో అచీవ్ అవ్వాలి, లేకపోతే 25లో అచీవ్ అవ్వాలి. అది నా ఎక్స్పెక్టెడ్ స్టేట్. దిస్ ఈజ్ టుడే at 8:33 PM. ఇట్ ఈస్ మై కరెంట్ స్టేటస్. ఈ రెండిటికి గ్యాప్ ఫిల్ చేయడానికి నన్ను ఏది ఆపేస్తుంది? సో దట్ ఐ మస్ట్ బి అనలైజ్డ్. నన్ను ఒకసారి అనలైజ్ చేసుకొని దానిని టువర్డ్స్ దట్ ఐ మస్ట్ వర్క్ ఆన్. ఖచ్చితంగా వర్క్ చేయాలి. తెలుసుకోవడంతో ఏది సాధించలేం. సో నోయింగ్, నాట్ డూయింగ్, బోత్ ఆర్ ఈక్వల్. Doing is only doing. సో ఇంటర్నల్ సర్వే. ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సర్వే తీసుకోవచ్చు. అంటే ఎలా అంటే నా పర్ఫార్మెన్స్ ఏమైనా పెరిగిందా? సో ఇప్పుడు ఫైనాన్షియల్ గా చూసుకున్నాం అనుకోండి, అవర్ బ్యాలెన్స్ షీట్ విల్ టెల్ అస్.
స్కిల్స్ వైజ్ చూసుకున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. నేను ముందు పర్ఫామ్ చేశానా లేదా, లేదు అంటే మన సెల్ఫ్ వీడియోస్ చూసుకోవడం ద్వారా తెలుస్తుంది. సో అలా డిఫరెంట్ గా మనకి చుట్టూ ఉన్న రిసోర్సెస్ ద్వారా మనం అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఫీడ్బ్యాక్, టేకింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్స్. ఇక్కడ కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. సో స్ట్రెంగ్త్ కి ఫీడ్బ్యాక్ అడిగారు మేడం, బానే ఉంది. వీక్నెసెస్ కి ఎవరైనా ఫీడ్బ్యాక్ అడుగుతారా? నిజంగా వీక్నెస్ కి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళే మన మిత్రులండి. వాళ్ళే కాంటాక్ట్స్ లో ఉంచండి, మిగతా వాళ్ళని రిమూవ్ చేసేసేయండి. సో ఆ విధంగా వీక్నెసెస్ కూడా మనకి ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఎవరో ఒకరు. మనకి అలాంటి పర్సన్స్ మినిమం ఒక నలుగురైనా ఉండాలి. So once again, I wanted to repeat all these 4 techniques to develop our weaknesses towards our strength. Frequent underperformances, analyze the gap, internal survey, and the feedback. The same way, once again, what is the one technique that you're already following to overcome your weakness or else challenge? And what are you going to follow? Out of 4, ఒకటి ఆల్రెడీ ఫాలో అవుతున్నది నోట్ చేసుకోండి. అండ్ వాట్ ఈస్ ద వన్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో టు రీచ్ యువర్ ఎక్స్పెక్టెడ్ స్టేజ్. Is it done? Oh my God. తులసి మ్యామ్, ఎడిషనల్స్ ఏమైనా రెడీ చేద్దామా? చేద్దాం మేడం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ నేను అనుకుంటున్నాను నోట్ చేసుకునే ఉండుంటారని. సో ఆల్రెడీ వీక్నెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్న దానిలో వన్ టెక్నిక్ దట్ యు ఆర్ ఫాలోయింగ్, వన్ ఎట్ టు బి ఫాలో. అగైన్ ద నెక్స్ట్ వన్. Thank you. So design the opportunities. So how can I design the opportunity? So first చెప్పినప్పుడు, now I want your response. The opportunity is the external factor or internal factor? In the chat box. Yeah, thank you, Durga sir, that you have answered. నేను చూడలేదు మేడం అడిగిన క్వశ్చన్. Yeah, both external factors. Yeah, opportunity is external factor. External factor. Yes, sometimes it is external and internal. Yeah, almost it is external. Thank you so much. So is it the positive side of this what or negative side of this what? Yeah, thank you, Varalakshmi ma'am. Positive. Positive. Yes, yes. Thank you so much. Great answers I'm getting. Yeah, absolutely it is the external and also the positive way of our factors. So how can I design my opportunity? So ఎందుకని opportunity design చేయాలి? What external factors can enhance the growth? సో బయట నుంచి వచ్చే ఆపర్చునిటీస్ నా గోల్ రీచ్ అవ్వడానికి ఏమైనా స్కోప్ ఉందా, లేదు నాకు నేనే ట్రై చేయాలా? నేను ఒక పెద్ద అంటే ఒక నార్మల్ గా ఒక షాపింగ్ మాల్, ఏదైనా షాపింగ్ మాల్ కాకపోతే ఒక చిన్న షాప్ అయినా పెడదామని అనుకున్నాను. సో ఆపర్చునిటీ అనేది ఫస్ట్ నాకు ఎక్కడి నుంచి రావాలంటే, నాకు ఒక గూడ్స్ సప్లై చేసే వాళ్ళు దొరకాలి. అది చేసిన తర్వాత నేను పెట్టుకోవడానికి నాకు ఒక మంచి ఏరియాలో, నేను అనుకున్నంత ఏరియాలో నాకు ఒక మంచిగా ఒక ప్లేస్ దొరకాలి. సో ఆల్ దీస్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఐ కాంట్ సిట్ ఎట్ హోమ్ అండ్ ఐ కెన్ కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ గా నాకు సపోర్ట్ చేయాలి. నేను అన్ని బాగానే ఉన్నాయి అనుకున్నా, నాకు మంచి లొకేషన్ దొరికింది, బట్ అనుకోకుండా ఏంటంటే అక్కడ షాప్ ఏదైతే ఉందో అది ఖాళీ లేదు. దెన్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ. దెన్ ఐ షుడ్ గో ఫర్ ద ప్లాన్ బి. సో ఆ విధంగా వాట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కెన్ ఎన్హాన్స్ ద గ్రోత్. సో ఏ గ్రోత్ నన్ను పెంచగలదు, నా ఆపర్చునిటీకి నన్ను దగ్గర చేయగలదు. సో దట్ ఐ షుడ్ నో. వేర్ క్యాన్ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్? ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి మన చుట్టూ.
అలా ఎలాంటి సిచ్యువేషన్ అవని, వాళ్ళు మిగతా వాళ్ళందరూ భయపడతారు, బాధపడతారు, ఇంకేదో అయిపోతారు, వీళ్ళు మట్టుగా ఎంజాయ్ చేసేస్తారు. సో వాట్ ఈస్ ద ఏరియా దట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్? సో ఎలాంటి ఆపర్చునిటీలో మిమ్మల్ని మీరు 100% మిమ్మల్ని మీరు యూజ్ చేసుకోగలరు, దట్ ఈస్ కాల్డ్ యువర్ ఆపర్చునిటీ. నేను ఒక మంచి ట్యూషన్ పెడదాం అనుకున్నాను. సో నేను చెప్పగలే స్కిల్లే నా స్ట్రెంగ్త్. కాబట్టి నేను ఒక రేకుల షెడ్ లో పెట్టినా ఐ కెన్ ఎక్స్ప్లోర్, ఒక పెద్ద బిల్డింగ్ లో పెట్టినా ఐ కెన్ ఎక్స్ప్లోర్. ఎందుకంటే ఓన్లీ ద ప్లేస్ మ్యాటర్స్. కాకపోతే వన్స్ నేను బాగా చెప్తున్నాను అని తెలిసిన తర్వాత డెఫినెట్లీ దే ఆల్ ఆర్ గోయింగ్ టు టర్న్ అప్ టు మీ. సో అలా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోగలను, దట్ ఈస్ ఓన్లీ మై ఆపర్చునిటీ విచ్ ఈస్ గోయింగ్ టు బీ విత్ మీ. నాతో పాటు ఉండే ఆపర్చునిటీ అది. బికాజ్ నో బడీ కెన్ టేక్ అవుట్. అది నా నుంచి తీసేయలేరు, నా ఆపర్చునిటీని ఎవరు దూరం చేయలేరు. కాబట్టి దాట్ వన్ ఐ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ మై ఆపర్చునిటీ. సో అలాగా మీరు మీ గోల్ సెట్ చేసుకోవడానికి వాట్ ఈజ్ యువర్ ఓన్ ఆపర్చునిటీ, సో అది అయితే తెలుసుకోవాలి అని నా కోరిక అనమాట. సో ఐ హోప్ యూ హ్యావ్ డన్. అండ్ హౌ క్యాన్ యూ డెవలప్ యువర్ ఆపర్చునిటీస్? సో ఓకే, ఒక ఆపర్చునిటీ ఉంది నాకు తెలిసింది అనుకుంటున్నాం, దాన్ని ఇంకా మనం ఎక్కువగా but sir, okay, I'll come back to you while the Q&A session. Okay, next, what are the techniques to identify the opportunities? So మరి ఎలాంటి టెక్నిక్స్ ద్వారా మనం ఆపర్చునిటీస్ ని వెతుక్కోవాలి? సో మనం ఎప్పుడు ఏంటంటే మనల్ని మనం జనరలైజ్ చేసుకుంటాం. ఎలా అంటే మనకు వచ్చింది అందరికీ వచ్చని ఫీల్ అవుతాం, మనకి రానిది ఎవరికి రాదు అని ఫీల్ అవుతాం. కానీ అలా కాకుండా నిజంగా మనం ఎలాంటి ఏరియాలో ఎక్స్ప్లోర్ అవుతాం, మన ఆపర్చునిటీ ఏంటి అని తెలుసుకోవడానికి వాచ్ ద పెస్ట్. వాట్ ఈస్ దిస్ పెస్ట్? సో ఎలాంటి ఆపర్చునిటీ అయినా కూడా ఒక 4 అంశాలతో అయితే రిలేట్ అయి ఉంటుంది: పొలిటికల్, ఎకనామికల్, సోషల్ అండ్ టెక్నాలజికల్. మీకు ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా కూడా అదైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో రిలేట్ అవుతుంది, లేదంటే ఎకనామికల్గా రిలేట్ అవుతుంది, లేదు అంటే సోషల్గా రిలేట్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ బి రిలేటెడ్ టు ద టెక్నికల్ వ్యూ. సో ఇప్పుడు మనమే ఉన్న ఒక మంచి ట్రైనర్ అవ్వాలి అని అనుకుందాం. సో అందరూ ఇప్పుడు ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో అందరూ ట్రైనర్సే అవ్వాలనుకుంటారు ఆల్మోస్ట్. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్, మీకు మంచి ఆపర్చునిటీస్ పొలిటికల్ నుంచి వస్తున్నాయా, లేదంటే మీ ఎకానమీ ఎక్కువ కన్సిడర్ అవుతుందా, లేదు మీ సోషల్ ఎక్కువ పీపుల్ ఉండదని, దట్ ఈస్ కాల్డ్ ద సోషల్ లైఫ్ ఆర్ సంథింగ్. సో అలా మీ సోషల్ వే ఆఫ్ అది కన్సిడర్ అవుతుందా, ఆర్ ఎల్స్ యువర్ టెక్నాలజీ మ్యాటర్స్ ఎ లాట్. సో ఇప్పుడు అంతా వరల్డ్ అంతా డిజిటలైజ్డ్. సో అలా టెక్నాలజికల్ గా ఉండే ఆపర్చునిటీస్ ఆర్ గివింగ్ ద 100% బిగ్ హిట్ టు ద పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ ప్రో ఇన్ టువర్డ్స్ యూజింగ్ దోస్ టెక్నాలజీ. సో వాట్ ఈస్ దట్ బెస్ట్ వీ హ్యావ్ టు నో? మనకు వచ్చే ఆపర్చునిటీ ఈ 4 ఫ్యాక్టర్లో ఏది కన్సిడర్ అవుతుంది, దట్ వీ హ్యావ్ టు చెక్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ట్రెండ్ రీసెర్చ్. మనం ఎలా మన ఆపర్చునిటీ గ్రాబ్ చేయాలి అంటే, ఇది ఆల్మోస్ట్ అందరూ చేస్తూ ఉంటాం, మేబీ కొందరు మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏ ట్రెండ్ నడుస్తుంది అనేది ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉండాలి. మనం ఎవరో సెన్సెక్స్ ఫాలో అయ్యే వాళ్ళే ట్రెండ్ చూస్తూ ఉండాలి, మనకేం పని అని అనుకోకూడదండి. డెఫినెట్ గా మనం ఇంత రన్నింగ్ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి ఎప్పటికప్పుడు మన ఆపర్చునిటీస్ ని సెర్చ్ చేసుకుంటూనే ఉండాలి. ఈ రోజు అయింది ట్రెండ్, రేపు ట్రెండ్ అవ్వట్లేదు. సో ఇన్నాళ్ళు ఏంటంటే ఏదైనా మంచిగా ఒక ప్రాజెక్ట్ ఏదైనా లాంచ్ అయితే దాని కాంపిటీటర్ అట్లీస్ట్ ఒక 1 year కో 6 months కో వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే పొద్దున్న మనం ఏదైనా మొదలు పెడితే సేమ్ బిజినెస్ మన పక్కనే ఆఫ్టర్నూన్ కే మొదలు పెట్టేస్తున్నారు. సో అదేంటంటే దట్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ సెర్చింగ్ దట్ ట్రెండ్. అండ్ పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్స్. మనకి ఎవరైనా పార్ట్నర్షిప్ ఉంటే వీ కెన్ అచీవ్ మోర్. ఇది జనరల్ గా ఎప్పుడైనా స్టార్టప్స్ లో మనం చూస్తూ ఉంటామండి. ట్రైనర్ గా కూడా అనుకుందాం. ఇప్పుడు మనం ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత మీకు అసైన్మెంట్స్ అవి చెప్పే ఉంటారు. మనం ఏం చేస్తామంటే, మనం ఇద్దరం కలిపి పార్ట్నర్ అయిపోయి వెళ్దాము, ఎందుకంటే నువ్వు నాకు ఫొటోస్ అవి తీసి హెల్ప్ చేయు, నేను సెషన్ చెప్తున్నంతసేపు నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో ఇద్దరు కూడా బోత్ ఆఫ్ దెమ్ విల్ బీ ఫ్రీ. అమ్మయ్య, నాకు తెలిసిన వ్యక్తే నాతో పాటు ఉన్నారు. సో అలాగా మన గోల్ రీచ్ అయ్యే విధానంలో ఒక పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్ అనేది కంపల్సరీ ఉండాలి అట్ ద బిగినింగ్ స్టేజ్.
సో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర తెలివితేటలు ఉన్నాయి. దట్ ఈస్ వాట్ వీఆర్ టేకింగ్ అవుట్ ఆఫ్ దట్. షార్క్ ట్యాంక్స్ అని, ఎక్స్ప్లోరేషన్స్ అని, చాలా మంది డబ్బులు పెట్టడానికి చాలా రెడీగా ఉన్నారు. ఓన్లీ దే ఆర్ ఇన్వైటింగ్ ద ఐడియాస్. సో అలాంటప్పుడు ఏంటంటే అది ఓన్లీ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. అలా మన ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి? పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్ జరగడం ద్వారా మన గోల్ని మనం చాలా క్విక్గా రీచ్ అవ్వగలుగుతాం. మన ఒక్కరమే వెళ్తే ఆ బర్డెన్ కూడా మనమే తీసుకోవాల్సి వస్తుంది. లేదు మనం పార్ట్నర్షిప్గా వెళ్ళాం అనుకోండి, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్ దే విల్ బి షేర్డ్. ఇప్పుడు రామ్లోక సార్ ఈస్ దేర్ ఇన్ ఆఫీస్, తులసి మ్యామ్ ఈజ్ ఎట్ హోమ్. సో మేడం ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్ మ్యామ్ కుడ్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. సో మన మీద ఉన్న బర్డెన్ ఎప్పుడైనా కూడా తగ్గుతుంది అనమాట త్రూ ద పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్స్. బట్ వీ హ్యావ్ టు గెట్ ఏ రైట్ పార్ట్నర్. జెన్యూన్నెస్ షుడ్ బి మెయింటైన్. సో అలాంటి పార్ట్నర్ని వెతుక్కోవడం ద్వారా మన బర్డెన్ అయితే తగ్గుతుంది. లేదు అంటే ఇట్ విల్ బి డబుల్. అనలైజ్ ద కాంపిటీటర్స్ టు ఎక్సెల్ యువర్ స్ట్రెంగ్స్. ఎప్పుడు కూడా మనల్ని మనతోనే చూసుకోవాలి. మనల్ని మనతోనే చూసుకుంటే మనం మన ఇంట్లోనే ఉంటామండి. అలా కాకుండా వరల్డ్ చుట్టూ ఏం జరుగుతుంది అని చూసుకుంటే మన కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రెంగ్త్ని, వాళ్ళ వీక్నెస్ని కూడా మనం అనలైజ్ చేసినప్పుడు మాత్రమే మన స్ట్రెంగ్త్ని మనం ఇంకా అప్లిఫ్ట్ చేయగలుగుతాం. సో ఒక మంచిగా ఉన్నారు. ఇప్పుడు చూసారంటే ఎక్కువ పండగ సీజన్లో ఏమవుతుందంటే ఎవరో ఒకరు పెట్టే ముందే రకరకాల సీజనల్ షాపింగ్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఏమవుతుందంటే కాంపిటీటర్స్ బాగా అనలైజ్ చేస్తాడు. వీడు ఎప్పుడు కూడా ఈ టైంకి ఈ పని చేస్తాడు అని చెప్పి మనం గనక మన కాంపిటీటర్ని అనలైజ్ చేయగలిగితే దానికి భిన్నంగా ఇంకొక స్టెప్ ఎక్కువలో మనం ఖచ్చితంగా మన ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసుకోగలం. మన ఆపర్చునిటీని మనం గ్రాబ్ చేసుకోగలం. ఆల్రెడీ ఉంటే వీ కెన్ గ్రాబ్ ఇట్, లేదు అంటే వీ కెన్ క్రియేట్ ఇట్. సో డెఫినెట్గా దీస్ ఆర్ 4 developing techniques of our opportunities. The first one is the watch the pest. Trend research, it is very, very important. And the partnership explorations, analyze the competitors to excel your strengths. The same E4 law, already I want to know that what is the one technique that you are already following and what is the one technique that you wanted to follow. Please make a note. ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నది ఏంటి? మీరు ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఇంజనీరింగ్లో ఉన్న పిల్లలు ఉన్నారంటే అందరూ 4th ఇయర్ వరకు సిలబస్ సేమ్గా చదువుతారు. కానీ ఫైనల్ ఇయర్లో వచ్చేటప్పటికి మాత్రం కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటారు, కొందరు C++ నేర్చుకుంటారు, ఇంకొకరు గేట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో బికాస్ దే విల్ వర్క్ అకార్డింగ్ టు దేర్ ఆప్షన్స్, అకార్డింగ్ టు దేర్ గోల్. సో ఆ విధంగా వాట్ ఈస్ అవర్ ఓన్ టెక్నిక్ టు ఫాలో? What is the one that you're already doing it well? The one you wanted to follow. ఆ విధంగా 2 టెక్నిక్స్ ఉంటాయన్నమాట మీ దగ్గర. Are you done? May I expect? Yeah, thank you, Ranga garu. Yes, you're done almost. So the last one is knowing the threats. This is only the most important point అండి. సో ఇది తెలుసుకున్నప్పుడు మాత్రమే మిగతావన్నీ ఏంటంటే మనతో ఉంటుంటాయి, వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. వీ కెన్ గ్రాబ్ ఇట్, వీ కెన్ క్రియేట్ ఇట్. సో ఇది ఏదైతే ఉందో మనం ఊహించని విధంగా మనల్ని దెబ్బతీస్తూ ఉంటుంది. సో దీని మీద కూడా మనం ఒకలాంటి గ్రిప్ తెచ్చుకోవడం ద్వారా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్ ద 100%, బట్ అట్లీస్ట్ ఐ కెనాట్ సే దట్ ఇట్ ఈస్ ఆల్ డన్. కాకపోతే ఏంటంటే కొంత మేరకు ముందుగా అలర్ట్గా, ఇప్పుడు నేను క్యాచ్ అని చెప్పి విసిరినప్పుడు మీరు పట్టుకునే క్యాచ్కి నార్మల్గా మొహం మీద విసిరేసేదానికి కొంచెం తేడా అయితే ఉంటుంది. క్యాచ్ అనేటప్పుడు ఏంటంటే మనం అలర్ట్ అవుతాం, వచ్చే థింగ్ సైజ్లో వి విల్ హోల్డ్ అవర్ హ్యాండ్స్. సో దట్ ఈస్ వాట్ ద రియాక్ట్ అండ్ రెస్పాన్స్. సో దాన్ని బట్టి ఏంటంటే మనం కొంచెం రెడీగా ఉంటాం. బాల్ క్యాచ్ అన్నప్పుడు జస్ట్ వీ విల్ హోల్డ్ అవర్ హ్యాండ్స్ లైక్ దాట్. అలా కాకుండా నేను ఏదో రెడీగా లేనా, ఐఎమ్ జస్ట్ టాకింగ్ టు మై డాటర్, సంథింగ్ విల్ కమ్ అండ్ హిట్ ఆన్ మై ఫేస్. సో ఆ రెండిటికి ఖచ్చితంగా తేడా ఉంటుంది అనమాట. సో ఆ పెయిన్కి డిఫరెన్స్ ఉంటుంది, ఆ ఫోర్స్కి డిఫరెన్స్ ఉంటుంది. సో అలా ఏంటంటే మన థ్రెట్స్ని 100% అయితే ఊహించలేము, కానీ ఎంతో కొంత మేరకు ఊహించేటప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది.
సో వాట్ ఈస్ దట్, హౌ క్యాన్ వి డిజైన్ అవర్ థ్రెట్? మేడం డిజైన్, ఎవరైనా థ్రెట్ ని డిజైన్ చేస్తారా? యా, వీఆర్ గోయింగ్ టు డిజైన్. సో వాట్ ఆర్ ద బ్లాకర్స్ యు ఆర్ ఫేసింగ్ ఎక్స్టర్నల్లీ? మనల్ని ఏది ఆపేస్తుంది? బ్లాకర్. మీ కాంపిటీటర్ ఆపేస్తున్నారా? ఒక ట్రైనర్ అవుదామంటే మీ తర్వాత వచ్చే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళే దే ఆర్ ఓన్లీ యువర్ కాంపిటీటర్స్. సో వాళ్ళు బ్లాకర్స్ గా ఉన్నారా? ఎయిదర్ డూ యూ హ్యావ్ ఎ లాంగ్వేజ్ బ్యారియర్, లేదంటే మీకు ఏమైనా కొంచెం షై ఫీల్ తో బ్యారియర్ ఉందా, లేదంటే ఫ్యామిలీ సపోర్ట్ తో ఉందా? సో వాట్ ఈస్ యువర్ బ్యారియర్? దట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు బి యువర్ థ్రెట్, ఎక్స్టర్నల్ థ్రెట్. అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంట్రోల్? మన చేతిలో లేనిది. బెస్ట్ ఎగ్జాంపుల్ కోవిడ్ అండి. మొత్తం వరల్డ్ మొత్తాన్ని కుదిపేసింది పట్టుకొని. సో అలాంటప్పుడు ఏం జరిగిందంటే, కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ రష్ లో ఏంటంటే బాగా ఎమోషనల్ గా వీక్ అయ్యారు, ఫైనాన్షియల్ గా బ్యాలెన్స్ అవ్వలేకపోయారు. చక్కగా ముందే మంచి మంచి బిగ్ హిట్స్ తో బాగా మంచిగా స్టార్ట్ చేశారు. అనుకోని పరిస్థితిలో కోవిడ్ వచ్చేసింది, దాన్ని షట్ ఆఫ్ చేశారు, ఇంట్లో కూర్చునిపోయారు. ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే చాలా మంది వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశారండి. మన ట్రైనర్సే వరల్డ్ రికార్డ్స్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఎలా అంటే అందరు ఇంట్లో ఉన్నారు కదా, జూమ్ లో అందరి ప్లాట్ఫామ్ ని కలిపి హైయెస్ట్ నెంబర్ తో ఒక పెద్ద జూమ్ ప్లాట్ఫామ్ పెట్టి హీ హాస్ క్రియేటెడ్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అది ఒక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో టర్నింగ్, హౌ దట్ హీ ఈస్ టర్నింగ్. సో అలా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నప్పుడు కూడా హౌ వీ షుడ్ యాక్ట్ అనేది ఒక రోజు కొత్త, అది కంటిన్యూ అవుతుందని తెలిసినప్పుడు వీ షుడ్ గెట్ రెడీ ఫర్ దట్ థ్రెట్. సో దట్ ఈస్ కాల్డ్ డిజైనింగ్ అవర్ థ్రెట్. ఒక రోజు ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోతుందంటే ఇట్ విల్ బి అవర్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. కానీ ఉంటుంది అని తెలిసినప్పుడు ద వే హౌ వీఆర్ రియాక్టింగ్ ఇట్ టువర్డ్స్ దట్, ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. సో వాట్ ఆర్ యువర్ ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ కంట్రోల్? దట్ ఈస్ అవర్ థ్రెట్. మొన్న విజయవాడలో వచ్చిన వరదలు కూడా ఉన్నాయి. సో ఎవరు అంతలా వరదలు వచ్చాయి తగ్గిపోయి అని అనుకున్నారు, కాకపోతే ఆ డ్యామ్ ఏదైతే ఉందో దానివల్ల అగైన్ దే వర్ ఫోర్స్డ్ టు బీ ఇన్ దట్. సో those always, almost all the threats externally they works. Next, techniques to identify the threat. మరి threat ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? కాంపిటీషన్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఆల్వేస్. మ్యాచ్లెస్ థ్రెట్, ఇంకా అంతకు మించిన థ్రెట్ ఉండదండి. నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా ఎప్పుడో సంవత్సరం 6 నెలల వరకు వెయిట్ చేయక్కర్లేదు, 1-2 గంటలు వెయిట్ చేస్తే చాలు మన కాంపిటీటర్ మన ముందు నుంచి ఉంటాడు. సో కాంపిటీషన్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఎక్కడైనా, ఇంట్లో కూడా అక్క చెల్లి ఉన్నారంటే కాంపిటీషన్. సో దట్ ఈస్ ఓన్లీ ద బిగ్గెస్ట్ థ్రెట్. అండ్ ద రెగ్యులర్ చేంజెస్, ఎప్పటికప్పుడు మారిపోతున్న వరల్డ్, ఇది చాలా చాలా పెద్ద చేంజ్ అన్నమాట. మనం ఏదో చాలా ప్లాన్ చేసి అకార్డింగ్ టు ద ఆడియన్స్ నీడ్ ఏదో ఒక బిగ్ లాంచ్ చేస్తాం. అదేమవుతుందంటే ఒక రెగ్యులర్ చేంజ్, ఎప్పటికప్పుడు ఒక వాతావరణం మారచ్చు, లేకపోతే నీడ్ మారచ్చు, లేకపోతే సీజన్ మారచ్చు. దాని వల్ల కూడా ఏంటంటే నేను అనుకున్న ఫ్యాక్టర్ అక్కడ ఫెయిల్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో అవర్ థ్రెట్, రెగ్యులర్ గా చేంజ్ అయిపోతూ ఉండడం వల్ల. అబ్జర్వ్ ద పాస్ట్. సో మనందరం కూడా ఏంటంటే సివిల్ సర్వీసెస్ లో కూడా ఎక్కువ పాస్ట్ నాలెడ్జ్ ని టెస్ట్ చేస్తారు. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకని పాస్ట్ నాలెడ్జ్ టెస్ట్ చేయాలంటే, పాస్ట్ తెలుసుకోవడం ద్వారా మాత్రమే మనం ఫ్యూచర్ లో ముందుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు నేనే ఒక పెద్ద కాంట్రాక్ట్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏంటంటే నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు ఎన్ని అంతస్తులు కట్టాలి, ఎవరితో కాంట్రాక్ట్ తీసుకోవాలి, దానికి ఎలివేషన్ ఎలా ఉండాలి, పెయింట్స్ ఎలా ఉండాలి, దట్ ఈస్ ఆల్ సెకండరీ. ముందు అసలు నేను కట్టాలనుకున్న చోట అక్కడ శ్మశానం ఉందా, లేకపోతే చెరువు ఉందా, దట్ ఐ షుడ్ చెక్ ఇట్. సో నోయింగ్ ద పాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు మేక్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఏదో రేపటికి ఉండిపోయేలా అయితే అక్కర్లేదు, కానీ బ్రైట్ ఫ్యూచర్ కావాలంటే నోయింగ్ ద పాస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పటికప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు వరల్డ్ ఎలా మారింది, అలా అవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి అంటే ఓన్లీ వెన్ వి లుక్ ఇన్ టు ద పాస్ట్. సో నోయింగ్ ద పాస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, in anything that what we wanted to know about the future, first we should start from the past. Otherwise we will be in a great threat. So seeing that we can develop our overcoming of the threats. Next, understand the world strategy. మనకు ఒక స్ట్రాటజీ ఉంటుంది ఖచ్చితంగా. ఈజ్ ఇట్ మ్యాచింగ్ అప్ విత్ ద వరల్డ్ స్ట్రాటజీ? మనకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, వరల్డ్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది.
సో ఇప్పుడు స్కూల్స్ లో ఏంటంటే ఎక్కువ ఈ ప్లాట్ఫామ్స్ ఎక్కువ కావాలనుకుంటున్నారు. పిల్లలకి ఏంటంటే చక్కగా క్విజెస్ వినాలి. ఆఫ్టర్ కోవిడ్ ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఏది టీచర్ నించొని లెక్చర్ మెథడ్ ఇస్తే ఎవ్వరు కూడా వినట్లేదు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా, మనం కూడా వినట్లేదు. సో ఇప్పుడు నేను ఒక్క క్షణం ఆ వీడియో ఆన్ చేసేసి ఆడియో మాత్రమే చెప్తే ఆల్మోస్ట్ ఇది హాఫ్ స్ట్రెంత్ అయిపోతుంది. సో ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక మూవింగ్ వీడియో కావాలి, ఒక కలర్ఫుల్ వీడియో కావాలి. సో అలా కావాలన్నప్పుడు చాలా మంది ఈ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశారనమాట. సో అలా వరల్డ్ ఎలాంటి స్ట్రాటజీని కోరుకుంటుంది, అది మనం ఇవ్వగలుగుతామా? అది మనం ఇవ్వగలిగితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఆపర్చునిటీ. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టచ్ ఇట్ ఆర్ హిట్ ఇట్ ఈస్ అవర్ థ్రెట్. సో అలా వరల్డ్ స్ట్రాటజీతో మన స్ట్రాటజీ మ్యాచ్ అవ్వాలి. అదర్వైజ్ వీ హ్యావ్ టు డెవలప్ ఇట్ టు దట్ లెవెల్. ఇక్కడ ఒక ఇంత స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత అది రీచ్ అవ్వాల్సిన బాధ్యత మనదే. ఆ స్టాండర్డ్ తగ్గించడం అనేది అవ్వదు, బికాస్ ఇట్ ఈస్ వరల్డ్ స్ట్రాటజీ. సో దీస్ ఆర్ అవర్ 4 techniques to know our threats. The same way, మన థ్రెట్స్ తెలుసుకోవడానికి, మీ థ్రెట్స్ తెలుసుకోవడానికి మీరు వాడుతున్న 1 technique, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో. ఏ టెక్నిక్ వాడబోతున్నారు థ్రెట్ తెలుసుకోవటానికి, లేదంటే థ్రెట్ ని టువర్డ్స్ ద పాజిటివ్ సైడ్ డెవలప్ చేసుకోవటానికి ఏ టెక్నిక్ ఈ రోజు నుంచి వాడబోతున్నారు? సో ఇదంతా ఏం కొత్త మ్యాటర్ కాదండి, బికాస్ వీఆర్ లీడింగ్ అవర్ ఓన్ లైవ్స్ లైక్ ఎనీథింగ్. సో ఇలాంటి దానిలో ఏదో ఒకటి టెక్నిక్ ఖచ్చితంగా ఫాలో అవుతుంటాం. అది మనకు తెలియాల్సిన అవసరం ఉంది, బికాస్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ నోయింగ్ ద పాస్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు అచీవ్ అవర్ ఫ్యూచర్ మోర్ బ్రైటర్. Is it done? Yeah, thank you, ma'am. Thank you, Lakshmi ma'am. Thank you, Naveen sir. Yes, Jyoti ma'am. శ్రీనివాసులు గారు, దుర్గారావు సార్, యా థ్యాంక్ యూ సో మచ్. సో మనం చక్కగా తెలుసుకున్నామండి. ఈ స్వాట్ లో మన గురించి మనం ఈరోజు చాలా ఎక్కువ తెలిసేసుకున్నాం. మనం ఆల్రెడీ ఫాలో అవుతున్నవి ఏంటో తెలుసుకున్నాం. ఫాలో అవ్వడానికి కూడా ఒక చార్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇంత తెలుసుకున్నాం కదా, మరి ఇదంతా ఎందుకు తెలుసుకున్నాం? TTTWS లో ఒక పార్ట్ అని తెలుసుకున్నామా, లేకపోతే రోజు ఒక సెషన్ ఉంటది అలాగే ఈ రోజు కూడా ఒక సెషన్ ఉందని తెలుసుకున్నామా, లేదు అంటే వీటికంటూ ప్రత్యేకంగా ఏమైనా యూజెస్ ఉందా? స్వాట్ తెలుసుకోవడం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా? సో డెఫినెట్ గా ఉందండి. డెసిజన్ మేకింగ్, క్విక్ గా డెసిజన్ తీసుకోగలుగుతాం. ఎందుకంటే మనం రెడీగా ఉన్నాం, మన దగ్గర అన్ని సామాన్లు పెట్టుకొని ఉన్నాం. ఎవరైనా చుట్టం వస్తే జస్ట్ డైరెక్ట్ గా వెళ్ళి వంట చేసేయడమే, దట్స్ ఇట్. అదే లేదు, నేను రెడీగా లేననుకోండి, వచ్చిన తర్వాత వాళ్ళని ఎస్టిమేట్ చేయాలి, నేను బజార్కి వెళ్ళాలి, అన్ని తీసుకురావాలి, అప్పుడు ఉండాలి. సో it is not only the decision making, I can say that effective decision making can be done when we know the SWOT. Proper effective decision making can be done. And the next one is avoid pre-crisis planning. ముందుగానే మనం థ్రెట్స్ తెలుసుకోబోతున్నాం కాబట్టి తట్టుకునే శక్తి కానీ మనకంటూ ఓన్ స్ట్రాటజీస్ కానీ మనం బిల్డ్ చేసుకోగలుగుతాం. సో 1 స్ట్రాటజీ బిల్డింగ్, గుంపులో గోవిందలా వెళ్ళిపోకుండా మనకంటూ ఒక స్ట్రాటజీ అంటూ బిల్డ్ అవుతుంది. యా, దీని తర్వాత ఇది చేస్తాను, దీని తర్వాత ఇది చేస్తాను, దిట్ ఈస్ ఓన్లీ మై స్ట్రాటజీ. సో వెరీ స్ట్రాటజిక్ పీపుల్ మనం చూసే ఉంటాం. సో ఎక్కువ బడా బాసెస్ అందరూ ఏంటంటే ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. సో అలా ఉన్నప్పుడే ఎలా అయితే ప్రతి ఒక్క స్టార్ హీరోకి వాళ్ళ సిగ్నేచర్ స్టెప్ ఉందో, అలా మనకు కూడా ఒక స్ట్రాటజీ ఉండడం ద్వారా మాత్రమే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని బాగా గుర్తు పెట్టుకుంటారు. అండ్ మనం కూడా చాలా నచ్చేస్తాం వెన్ వీ హ్యావ్ ఎన్ ఓన్ స్ట్రాటజీ. సో దట్ ఈస్ అవర్ సిగ్నేచర్ మూమెంట్, రైట్? సో స్ట్రాటజీ బిల్డింగ్ కూడా మనం ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయాలంటే మనకి స్వాట్ అనేది కంపల్సరీ. సో తెలుసో తెలియకో ఆల్రెడీ మనం స్వాట్ వేసుకుంటూనే ఉంటామండి. కాకపోతే అది ఏ పద్ధతిలో వేసుకోవాలన్న దానికి మాత్రం జస్ట్ ఐ ఫెల్ట్ దట్ లిటిల్ బిట్ మై సజెషన్స్, దట్స్ ఇట్. అండ్ మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్. వాట్ ఈస్ దిస్ మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్? ఆల్వేస్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ ఆపర్చునిటీస్ షుడ్ బి మ్యాచ్డ్. నా స్ట్రెంగ్త్ ఏంటో నా ఆపర్చునిటీ కూడా అట్నుంచి వచ్చింది అనుకోండి, నాకు డబుల్ స్ట్రెంగ్త్ అనమాట. నేను బాగా పాడినప్పుడు నేను పాడతా తీగాకే వెళ్ళాలి, డీ షోకి వెళ్ళకూడదు, బికాస్ మై స్ట్రెంగ్త్ లైస్ హియర్ అండ్ ఆపర్చునిటీస్ ఆల్సో దేర్. లేదు, నేను డీకి వెళ్ళాలి అంటే నేను మళ్ళీ 0 దగ్గర స్టార్ట్ అయ్యి నేను మళ్ళీ అన్ని నేర్చుకొని దెన్ ఐ షుడ్ గో. సో ఆల్వేస్ I should match my strength with my opportunities.
And always I should convert my weaknesses and threats into my strengths and opportunities. సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మన వైపుకి తిప్పేసుకోవడమే స్వాట్ అండి, ఇంకంతకు మించి ఇంకేమీ లేదు. సో ఇంట్లో చాలా మంది బాబోయ్ వీడు ఎంత కరుడుగట్టిన దొంగ అంటే, చిన్నపిల్లల్ని యాక్చువల్గా అంటూ ఉంటాం, ఎలాంటిదైనా వీడికే అనుకూలంగా చేసేసుకుంటాడు. సో బికాస్ దే నో దేర్ స్వాట్. మమ్మీ వచ్చింది ఎదిరించేయచ్చు, డాడీ వచ్చారు ఏడ్చేయచ్చు. సో అలా ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. పిల్లల దగ్గర ఇవి చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. సో అలా మనకు కూడా ఒక స్ట్రాటజీ. పెద్దవాడు ఏంటంటే దొరికేస్తాడు, బికాస్ హీ హ్యాస్ నో స్ట్రాటజీ. చిన్నవాడికి ఆ స్ట్రాటజీ ఉంది. మమ్మీ వచ్చిందా అరిచేసి కొట్టేసి అసలు నీ వల్లే అయ్యింది అని చెప్పి తప్పించేసుకుంటాడు. డాడీ వస్తే పెద్ద నోరు పెట్టి ఏడ్చేస్తాడు. దట్స్ ఇట్. మొత్తానికి ఏదైతే సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో మెనీ పీపుల్ ఆర్ కనెక్టింగ్ హియర్. సో నెక్స్ట్ మరి ఏం చేయకూడదు, ఏం చేయాలో తెలుసుకున్నాం. మరి ఎవ్రీథింగ్ విల్ బి హ్యావింగ్ ద ప్రోస్ అండ్ కాన్స్. ప్రతిదానికి ఉపయోగం ఎంత ఉందో నిరుపయోగం కూడా అంతే ఉంటుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో మనం చేయకూడదు, అసలు ఎలాంటప్పుడు మనం ఈ స్వాట్ అనేది అవాయిడ్ చేయాలి, దట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ జనరలైజ్ ద థింగ్స్. నేను ఫస్ట్ నుంచి అంటున్నట్టుగా ఏంటంటే, మనకు వచ్చింది అందరికీ వచ్చని కాదు, మనకి రానిది అందరికీ రాదని కాదు. దిస్ ఈజ్ కాల్డ్ జనరలైజేషన్. ఇప్పుడు మనకి ఏదో ఒక కంప్యూటర్ బాగా ఆపరేట్ చేయడం రాదు, మనం ఏమనుకుంటామంటే నా ఏజ్ వాళ్ళకి అందరికీ ఇలాగే వచ్చు. ఎవరు చెప్పారు? సో మెనీ ప్లేసెస్ లో మేనేజరల్ క్యాడర్ లో ఉన్న వాళ్ళందరూ మనకంటే పెద్దోళ్లే. సో దట్ ఈస్ వాట్ వీ కెనాట్ జనరలైజ్ అవర్ స్ట్రెంగ్స్. నాకు వచ్చింది వచ్చని కాదు, రానిది రాదని కాదు. సో డోంట్ పుట్ మెనీ ఏ టైం. ఈరోజు పొద్దున్నే లెగిసి ఒక స్వాట్ వేస్తాను, నచ్చలేదు. ఆఫ్టర్నూన్ వస్తాను, ఇంకో స్వాట్ వేస్తాను, అది నచ్చలేదు. ఈవినింగ్ వస్తాను, ఖాళీగా ఉన్నాను, సీరియల్ అయిపోయింది, టీవీ అయిపోయింది, ఇంకో స్వాట్ వేస్తాను. నో, షుడ్ నాట్. వీ షుడ్ నాట్ పుట్ టూ మెనీ స్వాట్స్ ఎట్ ఏ టైం. బికాజ్ ఎప్పటికప్పుడు అన్ని అంతలా అయితే మారిపోవు. పొద్దుటి నుంచి సాయంత్రంకి మనం చేంజ్ చేసేసుకున్న స్ట్రెంగ్త్ కానీ వీక్నెస్ కానీ ఆపర్చునిటీ కానీ థ్రెట్ కానీ అసలు ఉండే ఛాన్సే లేదు. సో అన్ని ఎక్కువ ఒకేసారి ఒక 4-5 వేసేసుకోవడానికి వీల్లేదు. ఒక గోల్కి సంబంధించి ఎక్కువ సార్లు వేసుకోవచ్చు. ఎలా అంటే ఫైనాన్షియల్ గోల్కి ఒక స్వాట్ రాసుకోవచ్చు, పర్సనల్ గోల్కి ఒక స్వాట్ రాసుకోవచ్చు, పర్సనల్ లైఫ్కి ఒక స్వాట్ రాసుకోవచ్చు. అలా డిఫరెంట్ గోల్స్ కి సంబంధించిన స్వాట్స్ రాసుకోవచ్చు. కానీ ఒకే గోల్ రీచ్ అవ్వడానికి ఒక 4-5 స్వాట్లు రాసుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నెక్స్ట్, సో దట్ ఈస్ ఓన్లీ మై సజెషన్. అండ్ కమింగ్ టు జస్ట్ ఐ వాంటెడ్ టు రీక్యాప్చులేట్ అగైన్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ డూయింగ్ వెల్, అండ్ మనల్ని మిగతా వాళ్ళ నుంచి ఏది ఎక్కువ చేసి పెడుతుంది, మనం ఎవరికి ఏ పాయింట్ చెప్తే మనం ఎక్కువగా గుర్తొస్తాము, దట్ ఈస్ ఓన్లీ అవర్ స్ట్రెంగ్త్. అండ్ కమింగ్ టు ద వీక్నెసెస్, మన ఛాలెంజెస్ ఏంటి, మన స్ట్రగుల్స్ ఏంటి, ఏ పని చేయడానికి మనం ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం, లేదంటే ఏ పని అంటే మనకు భయం, దట్ ఈస్ ఓన్లీ అవర్ వీక్నెస్. నెక్స్ట్ ఆపర్చునిటీస్, మనల్ని ఎక్కువ ఏది పిలుస్తుంది, మన మనసు ఎట్టెళ్తుంది, మనల్ని అందరూ ఆహా వీడు చేసేస్తాడేమో అని ఎవరు మన కోసం ఆతృతగా చూస్తున్నారో, దట్ క్యాన్ క్రియేట్ అవర్ ఆపర్చునిటీస్. అండ్ ఆల్సో ఏంటంటే మనం ఎక్కడ విపరీతంగా మన 100% సాయి శక్తిలో ఎక్కడైతే పని చేస్తున్నామో దట్ ఈజ్ ఓన్లీ అవర్ రియల్ ఆపర్చునిటీ. నిజంగా ఒక ట్రైనర్ గా బాగా మనల్ని ఎక్కువ ప్రైజ్ చేస్తున్నారు, పదే అన్ని సెషన్స్ కి పిలుస్తున్నారంటే యువర్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూ. లేకపోతే ఎన్నో ఒక 7,000-8,000 మంది వెళ్ళిపోయిన ట్రైన్ ద ట్రైనర్ బ్యాచెస్ లోంచి వై షుడ్ వి పికప్ వన్ ట్రైనర్ ఫ్రమ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆర్ సెకండ్ బ్యాచ్ ఆర్ 13th బ్యాచ్? వాట్ ఈస్ ద రీజన్? సో బికాస్ దేర్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ దట్. సో దట్ ఈస్ వాట్ యువర్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఈ రోజు నుంచి థ్రెట్ అనే పదం తీసేసి జస్ట్ వీ విల్ రీప్లేస్ ఇట్ విత్ ఎ ఛాలెంజ్. సో మనకి ఏంటంటే ఏదైనా థ్రెట్ కాదు, అది ఒక ఛాలెంజ్ గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బలం వస్తుంది, థ్రెట్ అనుకుంటే భయం వస్తుంది. సో అది అవాయిడ్ చేయడానికి కూడా ఏంటంటే ఎలా ఓవర్కమ్ చేయాలి, బికాస్ వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. మన స్వాట్ మనకు తెలిసిపోయింది, వీఆర్ వెరీ మచ్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి ఛాలెంజెస్ అన్ని కూడా వి నో హౌ టు కన్వర్ట్ ఎవ్రీథింగ్. సో అలాంటప్పుడు ఇంకా మనకి భయం ఎందుకు? సో దిస్ ఇస్ ఆల్ about knowing our SWOT. So this is what, so before cracking or reaching your goal, first what we have to do is decode the SWOT. Decode ఇప్పటి వరకు మనం ఏదైతే రాసుకున్నామో గత ఒక 50 minutes గా దట్ ఈస్ డీకోడింగ్ అయితే అయిపోయిందండి. డీకోడ్ చేసేసాం, తెలిసేసుకున్నాం ఆల్మోస్ట్. నెక్స్ట్ ద డిజైన్ యువర్ స్ట్రాటజీ. మరి ఇప్పుడు ఇంకా స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడం అయితే ఉన్నది. సో స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఓన్ వే. మీరు ఎలా మింగిల్ అవుతారు,
లేకపోతే ఎలా దాన్ని ఏ స్ట్రాటజిక్ వేలో మీరు దాన్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు. సో దట్ యూ హ్యావ్ టు డిజైన్, దట్ ఈస్ డిజైన్ యువర్ స్ట్రాటజీ అండ్ డెవలప్ యువర్ పెర్ఫార్మెన్సెస్. సో గోల్ రీచ్ అవ్వాలి అంటే జపం చేస్తేనే ఏం చేస్తేనో ఇట్ వోంట్ బి రీచ్డ్ అండి. వెన్ వీ ఎన్హాన్స్ అవర్ పెర్ఫార్మెన్స్, then only we can hit it. So that is what the decode, the SWOT, design your strategy and develop your performance. This is what decode, design and development. Sorry, I must be thankful to you that ఎవరో డికోడ్ డిజైన్ డెవలప్ అంటే ఏ సాఫ్ట్వేర్ కంపెనీతో సంబంధించి చెప్తారేమో అని అనుకుంటే గనక, సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో దిస్ ఇస్ ఓన్లీ అవర్ decode, develop and design and develop. So to speak to yourself, speaking yourself is the most powerful way to create yourself. సో ప్రతిరోజు మనతో మనం మాట్లాడుకోవడం ద్వారా మన గురించి చాలా విషయాలు తెలుసుకుంటాం. నేను ఎవరైనా పొగిడారా, ఎవరైనా తిట్టారా, సో అలా మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం ద్వారా డెఫినెట్లీ వీ క్యాన్ know our SWOT. So analyze your SWOT. Thank you so much for giving me this great opportunity. Thank you so much, ma'am. Over to the host. Thank you so much, ma'am. That was really wonderful topic. SWOT. చిన్నప్పుడు నేను విన్నాను అది 3D సినిమా చూద్దాము అనేసరికి అందరూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అనేది స్టేజ్ దగ్గరికి వెళ్ళి అటే కళ్ళు అత్తుకొని పెట్టినట్టుగా 3D సినిమా చూపించినట్టుగా మేడం ఇక్కడ పద్మావతి మేడం గారు 3D క్వశ్చన్ వేశారు. అందరూ ఒక మెస్మరైజ్ చేసినట్టుగా అసలు డీకోడ్ అంటే ఏంటి, డిజైన్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి అనేసరికి ఆ 3D మూవీ చేసినలాగా ఈ 3D క్వశ్చన్స్ ఏంటబ్బా అని చాలా మంది ఆలోచించడం మొదలు పెట్టారు. దట్ ఈస్ హౌ యూ డ్రాట్ ఆల్ ద అటెన్షన్ ఆఫ్ ది ఆడియన్స్ అండ్ దెన్ యూ నరేటెడ్ అ వండర్ఫుల్ స్టోరీ. ఒక జింక పిల్లను, అది చిన్నపిల్లలకి చెప్పినట్టుగా చాలా పెద్ద అడవి, అడవిలో ఒక జింక పిల్ల, అండ్ దెన్ దాని అందాన్ని వర్ణించి, అంటే పైకి కనబడే కొమ్ములు తిరిగినటువంటి ఆ జింక తన కొమ్ములను చూసి ఎంతో గర్వంగా భావించింది, తన చర్మాన్ని చూసి ఎంతో అందంగా భావించింది. కానీ ఏదైతే బలహీనంగా ఉంది అని తన సన్నగా ఉన్నాయి కాళ్ళు అని, అంటే కిందకి కండిపోయాయి కాళ్ళు, పైకి కనబడేటి మాత్రం కొమ్మలు, అవి చాలా బాగున్నాయని అనుకుంది. కానీ ఎప్పుడైతే తను కుందో అప్పుడు తెలిసొచ్చింది అసలు పైకి కనబడేటియే బలాల లేకపోతే ఆ బలహీనంగా ఉన్నదా అనేది నిజమైంది. ఎప్పుడైతే నీళ్ళల్లో చూసి తన ప్రతిబింబాన్ని చూసుకుందో, అదే విధంగా మమ్మల్ని అందరినీ కూడా పద్మావతి మేడం ఈరోజు జింకపిల్ల నీళ్ళల్లో చూసుకున్నట్టు మమ్మల్ని మేము లోపలికి మనసులో మమ్మల్ని చూసుకొని ఒక అంతర్మథనం చేసుకొని ఇన్స్పెక్షన్ లాగా చేసుకొని సెల్ఫ్ స్పీకింగ్ కోసం చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తారు మేడం. మన ఇంటర్నల్ గా ఏముంటాయి, ఎక్స్టర్నల్ గా ఏముంటాయి అని చెప్తూ ఈ బలాలు బలహీనతలు ఎక్కడి నుండి ఉంటాయి, అవకాశాలు అవరోధాలు ఎక్కడి నుండి వస్తాయి, దీంట్లో పాజిటివ్ ఏంటి నెగటివ్ ఏంటి అంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ప్రతి ఒక్క దానికి కూడా దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలని చెప్తూ వచ్చారు. మన బలాలను, స్ట్రెంగ్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి, మరి దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేయడానికి టెక్నిక్స్ ఏంటి అని కూడా చాలా అద్భుతంగా మీరు తెలియజేశారు. వీక్నెస్ విషయంలో కూడా మనం ఏం చేయలేకపోతున్నాము, ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాము, మనం ఇంకా బెటర్ గా చేయాలంటే నాకంటే ఇంకెవరైనా ఎక్కువ బెటర్ చేస్తున్నారు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అలా చెప్పారు. మళ్ళీ ఆపర్చునిటీస్ విషయంలో కూడా చూస్తే ఎక్కడ మీరు ఎక్కువగా వేర్ కెన్ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ వేసి మనల్ని ఇంటర్నల్ గా పరీక్షించుకోవడానికి, దెన్ డెవలప్ చేసుకున్న విషయంలో బ్యూటిఫుల్ యాక్రోనిమ్ యూజ్ చేశారు, పెస్ట్ అనేసి. అంటే పొలిటికల్ గానా లేదా ఎకనామికల్ గానా సోషల్ గానా టెక్నికల్ గానా ఆ విధంగా కూడా ఇంటర్నల్ గా పరీక్షించుకోవడానికి. ద సేమ్ టైం ద ఫైనల్ బట్ ద లాస్ట్ కానీ లిస్ట్ కాకుండా థ్రెట్స్ గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు. ఎందుకంటే చాలా మంది ఆ థ్రెట్స్ దగ్గరే ఆగిపోతారు ముందుకు వెళ్లకుండా. కానీ ఆ థ్రెట్స్ ను కూడా ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి కూడా అధిగమించడానికి ఎలా హెల్ప్ చేసుకోవచ్చు, ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఆ థ్రెట్స్ ని బలాలుగా ఎలా మార్చుకోవచ్చు లేదా ఆ ఆపర్చునిటీస్ గా ఎలా మార్చుకోవచ్చు అనే ఐడియాస్ కూడా ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ నోటీస్ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఎక్స్ప్లెనేషన్ యు ఆర్ ఆస్కింగ్ మీరు ఇప్పుడు ఏం ఫాలో అవుతున్నారు, ఏం ఫాలో అవబోతున్నారు. అగైన్ యు ఆర్ హెల్ప్ డస్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్, అసలు నేను దేన్ని ఫాలో అవుతున్నాను, దేన్ని ఫాలో అవ్వాలి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి అనే విధంగా చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇట్స్ లైక్ రివ్యూ క్వశ్చన్స్ లాగా. అండ్ క్లోజింగ్లీ అసలు ఎందుకు నేర్చుకున్నారు, మళ్ళీ ప్రతి ఒక్కరు తనను తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టే విధంగా అసలు ఈ రోజు టాపిక్ ఎందుకు నేర్చుకున్నానని చెప్తూ
దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, యూజెస్ ఏంటి అని చెప్పారు. ది సేమ్ థింగ్ డోంట్స్ కూడా చెప్పారు. చాలా అద్భుతంగా తెలియజేశారు మ్యామ్. మీరు తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము మా 183 టీమ్ అంతా కూడా రియల్లీ ఫీల్ సో ప్రివిలేజ్ టు బి విత్ యూ. మీ సమయాన్ని మా కోసం చాలా అద్భుతంగా కేటాయించారు, చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. మా ఫ్యూచర్ జర్నీలో మీరు చెప్పినటువంటి స్వాట్ అనాలిసిస్ ప్రతి ఒక్క రంగంలో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.